తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 8 ఏళ్లు తనను ప్రేమించి తనతో సహజీవనం చేసి వేరే వ్యక్తిని వివాహం చేసుకుని తనను ఓ యువతి మోసం చేసిందంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకొచ్చాడు. తనను మోసం చేసిన యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ వీడియోలో తన ఆవేదనను చెప్పుకొని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార మొగిలి రాజేశ్వరిల కుమారుడు దార ఎల్లేష్ హైదరాబాద్ లో అప్రెంటిస్షిప్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఈ తరుణంలో ఏమైందో ఏమో కానీ ఆ యువతి అతన్ని వదిలేసి మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు వీడియోలో ఆరోపించాడు. అయితే ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయిన ఎల్లేష్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి సెల్ఫీ వీడియో తీశాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఎల్లేష్ ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనని వెళ్లగక్కాడు. సదరు యువతికి సెల్ ఫోన్ కూడా ఇప్పించానని, అయితే తనను మోసం చేసిందని వాపోయాడు. అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి, ఆమె తల్లి అని వాళ్ళిద్దరిని వదిలిపెట్టవద్దని కోరాడు. ఇక తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు. అమ్మ ఆస్తులమ్మైనా ఆ అమ్మాయికి చట్టరీత్యా శిక్ష పడేలాగా చెయ్యాలని కోరాడు. అలాగే ఆ యువతి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని, ఆ యువకుడికి కూడా తమ విషయం తెలిసినా పెళ్లి చేసినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి వచ్చే వరకు శవాన్ని తీస్తే తాను ఒప్పుకోనని, గేమ్ ఆడి తనను మోసం చేసిన వారిని వదిలిపెట్టవద్దంటూ కోరాడు. తమ పెళ్లికి ముందు అంగీకారం తెలిపి రెండిళ్లకు రాకపోకలు సాగేవని, ఇప్పుడు మాత్రం యువతి తల్లి చేసిన నిర్వాకంతో వివాహం ఆగిందని ఎల్లేష్ చెప్పాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో యువతి, ఆమె తల్లిపై కేసు పెట్టాలని, ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయటం విశేషం. ఇక మరోపక్క రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి వద్ద ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ బిడ్డ వీడియో విడుదల చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఇక మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారన్నది ఫిర్యాదు ఆధారంగా తెలియాల్సి ఉంది. అమ్మాయి కారణం వల్లనే, వాళ్ళ అమ్మ కారణం వల్లనే నా కొడుకు చనిపోయింది. నా కొడుకు ఏం టార్చర్ పెట్టిలో జమ్మిగుట్టకు వచ్చినాక దాని పెళ్లి పాడు కానీ ఇప్పుడు వచ్చిందట అన్న అత్తనే నా కొడుకు ఇక బండికి పడ్డాడు. టార్చర్ పెట్టి నా కొడుకు నమ్మించి మా ఇంటికి వచ్చి నా కొడుకుతో ఉండి తిరిగి చేసి నా కొడుకు ఇక్కడ దాని బొమ్మ కూడా వేసుకున్నాడు. ఇప్పుడు 8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది, షాతి బొమ్మ వేసుకున్నాడు.